ఇన్నాళ్లు కారు సర్వీసులు అందిస్తూ ప్రయాణికుల మన్ననలు పొందిన ఊబర్ సంస్థ ప్రత్యేక సేవలను ప్రయాణికులకు అందించేందుకు రెడీ అయింది. ఊబర్ ఇప్పుడు తన బస్సు సేవలను త్వరలోనే ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ బస్సు సేవలను దేశంలోని ప్రధాన నగరాల్లో విస్తరించే దిశగా ఢిల్లీ ప్రీమియం బస్ పథకం పేరుతో ఈ బస్సులను నడపనుంది. ప్రధాన నగరాల్లో కారు సేవలు అందిస్తూ ప్రయాణికుల మన్ననలు చొరగొన్న ఊబర్ ఇప్పుడు బస్సు సేవలు అందించేందుకు సర్వం సిద్ధం చేసుకుంది. ఊబర్ తొలుత తన బస్సు సేవలను ఢిల్లీలో ప్రారంభించనుంది. ఢిల్లీలో వచ్చే ఫలితాల ఆధారంగా దేశంలోని ప్రధాన నగరాలకు తన సేవలను విస్తరించాలని భావిస్తుంది. ఈ మేరకు ఢిల్లీ రవాణా శాఖ నుంచి లైసెన్సును అందుకుంది. ఇలాంటి లైసెన్స్ జారీ చేసిన తొలి రవాణా శాఖ ఢిల్లీనే కాగా, ఇలాంటి లైసెన్స్ అందుకున్న తొలి అగ్రిగేటర్గా ఊబర్ నిలిచింది. ఆ సంస్థ భారత్ అధినేత అమిత్ దేశ్పాండే మాట్లాడుతూ, ఏడాదిగా ఢిల్లీ ఎన్సీఆర్తో పాటు కోల్కతా నగరంలోనూ ప్రయోగాత్మకంగా ఈ బస్సులను నడిపినట్లు వివరించారు. దేశ రాజధానిలో ఊబర్ బస్సులకు మంచి ఆదరణ కనిపించిందన్నారు. ఢిల్లీలో తమ సేవలను ప్రారంభించనున్నట్లు చెప్పిన ఆయన, కోల్కతాలో సర్వీసులు నడపడానికి గత ఏడాదే పశ్చిమ బెంగాల్ సర్కార్తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు వివరించారు. వారం ముందుగానే ఊబర్ క్యాబ్లను బుక్ చేసుకున్నట్లుగానే ఊబర్ బస్సులను సైతం వారం ముందుగానే ముందస్తుగా బుకింగ్ చేసుకోవచ్చని వెల్లడించారు. ఊబర్ అధికారిక యాప్లో ఊబర్ షటిల్ను క్లిక్ చేసి బస్సు ప్రయాణించే మార్గాలు, లైవ్ లొకేషన్ వంటి సమాచారాన్ని పొందవచ్చని చెప్పారు. ఊబర్ నడుపుతున్న ఒక్కో బస్సులో ఒకేసారి 19 నుంచి 50 మంది ప్రయాణించేందుకు వీలు ఉంటుందని తెలిపారు. ఇందులో వాడే ఊబర్ సాంకేతికత సహాయంతో స్థానికంగా శిక్షణ తీసుకున్న ఆపరేటర్లే వీటిని నడుపుతారని వెల్లడించిన ఆయన, దేశ రాజధానిలో ప్రయాణ రంగంలో ఊబర్ విప్లవాత్మక మార్పులు తీసుకొస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.